వందనాలు. ఈ అమ్మాయికి తెలంగాణలో మేము అక్కడ పనులకు వెళ్ళినాం, ఆర్మూర్ ఏరియాకి. పనులకు వెళ్ళినాక ఈ అమ్మాయికి ఊరికి చూపించుకురాలని మేము వెళ్ళాము హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమో ఈ అమ్మాయికి 30,000 ఖర్చు అవుతుంది, 3 రోజులు అలానే స్వస్థత పరిచి ఇంటికి పంపిస్తానమ్మా. చల్లేమని నేను అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు కూడా ఏమైంది డాక్టర్ అంటే ఈ అమ్మాయికి ఏం పర్వాలేదు బాగానే ఉంది అమ్మా అని. తీరా 5 గంటలకు అడిగిన, 4 గంటలకు అడిగిన, 6 గంటలకల్లా దీనంగా ముఖం పెట్టి మీ అమ్మాయికి వైబ్రేషన్ చేయాలమ్మా, 15,000 ఖర్చు అవుతుంది అని. ఏమైంది నేను 5 గంటలకు కూడా అడిగిన కదా సార్, మరి చెప్పలేదు. ఇప్పుడు నేను అర్జెంటుగా చెప్తే నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలా, పొద్దు కూడా పోయింది కదా సార్ అని అడిగితే చేసేది ఏం లేదమ్మా, మాకు చేతనేది చేసామ్మా, చేత కదా ప్రభు ఎట్ట చేయాలని అప్పటికప్పుడే నేను మోకరించుకొని హాస్పిటల్లో బెడ్ మీద ప్రార్థన చేసుకొని అమ్మాయి తీసుకొని నేను వచ్చిన తర్వాత అక్కడ రూమ్ కాల్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు అందరూ అడుగుతున్నారు, సడన్గా కాల్ చేస్తున్నావు ఏందమ్మా, మీ అమ్మాయికి ఏం చెప్పాడు డాక్టర్ అంటే ఏం చెప్పలేదు. వాకులేసి ప్రార్థన చేసుకొని నాకు ఏసే స్వప్నం ఇచ్చిండు, మా అమ్మాయికి ఏం పర్వాలేదు బాగున్నాడు వెళ్ళిపోమన్నాడు డాక్టర్ అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి ఆ రాత్రికి ప్రయాణమై గుంటూరు వచ్చినాం. గుంటూరు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఏమంటూ మీ అమ్మాయికి ఏం పర్వాలేదమ్మా, మందులు ఇస్తే తగ్గిపోతే అన్నాడు. మందులు ఒక 20 రోజులకి ఇచ్చిండు, 10 రోజులకి ఇచ్చిండు, నెలకి ఇచ్చిండు, 2 నెలలు అయిపోయింది. అమ్మ మీ అమ్మాయికి టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత క్రమేణా దగ్గుకుంటూ రావాలి, కానీ మార్పు చెందలేదమ్మా, తగ్గు సూచనలు లేవు అన్నాడు. సరే చూద్దాం ఇంకా అన్నాడు. ఆ డాక్టర్ కూడా 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత వైబ్రేషన్ చేయాలా అని నాకు భయం వేసి ఇక్కడికి వచ్చిన మురుకుమల్లకు వచ్చినప్పుడు మా అబ్బాయి జోదయ్య అక్క అక్కడ అయ్యగారు రమ్మంటున్నాడు, మురుకుమల్ల ప్రార్థనకి వెళ్దాము, దేవుడు స్వస్థత కలిగిస్తాడేమో రమ్మని నాకు ఫోన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక దేవుడు ప్రదర్శన ద్వారా దేవుడు పిలిచిండు అయ్యగారు అమ్మాయిని. 10 సంవత్సరాలు 11, 12 సంవత్సరాలు ఉంటే ఆ అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం దేవుడు బయలుపరిచిండు. ఆ కిడ్నీ ప్రాబ్లం అని బయలుపరిచిన తర్వాత అక్కడికి ఇంకా ఒక కిడ్నీని ముట్టి బాగు చేసిండ్రు, అంతా అయిపోయింది. ప్రార్థన అయిపోయినాక మళ్ళీ నాకు ఇంకో సందేహం వేసిండు, ఇంకో 2వ కిడ్నీ కూడా ఎట్లా ఉంటుందేమో ప్రభువా, ఒక్కడికి స్వస్థపరిచిన ఆయన అని. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చింది, మాషాల్లో స్థలం ఇచ్చారంట అయ్యగారికి చర్చి ద్వారా. ఆమెను కూడా కలిసి నేను అడిగినప్పుడు అయ్యగారికి ఇచ్చి అయ్యగారు మనం అందరం కూడా ఆ 2వ కిడ్నీని కూడా దేవుడు ముందు స్వస్థపరిచేటట్టు, 2 కిడ్నీలు దేవుడు స్వస్థపరిచేటట్టు మనం అందరం అమ్మాయిన చేతి నుంచి మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేస్తాడని అయ్యగారు ప్రార్థన చేస్తారు. 2వ కిడ్నీని కూడా దర్శనం ద్వారా 2 కిడ్నీలు బాగా చేసినట్టు దేవుడు దర్శనం చూపించిండు. గుంటూరు పోయిన తర్వాత అమ్మాయికి ఈ ముందు పోయిన డాక్టర్ కాడికి నువ్వు నమ్మకం మళ్ళీ వేరే డాక్టర్ కాడికి పోయినాం. వేరే డాక్టర్ కాడికి పోయినాక ఆ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయడానికి లేదమ్మా, అమ్మాయికి వెంటనే వైబ్రేషన్ చేయాలా, మీకు 50,000 ఖర్చు అవుతాయి అండి. 50,000 కాదు 70,000 ఖర్చు అయినాయి, కానీ అది నమ్మకం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రభా మీరైతే అదైతే చేయండి అని అది చేసినా కూడా నాకు నమ్మకం లేదు. నా యేసయ్య నాలో ఉన్నాడు అని ఆ రాత్రి అంతా నేను కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటే యేసయ్య రిపోర్ట్లో ఏమనిస్తాడంటే అమ్మ సాగర్ గదికి నేను రిపోర్ట్లో స్వస్థత కలిగించినట్లు నేను మాట్లాడే ఆ రిపోర్టు నేను తీసుకొస్తానమ్మా, యేసయ్య నేను స్వస్థత కలిగిస్తుంది అమ్మాయికి, రిపోర్ట్లో ఏం లేదని నేను తెలపరుస్తాను, భయపడకూడదు అని నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ మురికిమల్ల స్వస్థ పొందినానని నేను నమ్ముకుంటున్నాను యేసయ్య. మళ్ళీ ఆ రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఏమి లేదు, బాగవుతుందమ్మా, కొన్ని రోజులు మందులు వాడాలని యేసయ్య గొప్ప కార్యం చేసింది. ఈ మురికిమల్ల 2 కిడ్నీలు కూడా ఏ పర్వాలేదు క్షేమంగా ఉన్నాయని దేవుడు తెలవ చెప్పాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిందాక మేమైతే బాగా బాధపడ్డాం. ఇక్కడ మార్పణ దగ్గర సర్జరీ డాక్టర్ అన్నాడు బాలోజని, వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ డాక్టర్ ఏమన్నా తెలుసా, ఫస్ట్ ఈ అమ్మాయికి స్కానింగ్ తీసినప్పుడైతే అమ్మాయి జాగ్రత్తగా ఉండండి, ఈ అమ్మాయికి ఏమాత్రం కానీ కోమలో పోయే పరిస్థితి ఉన్నది, జాగ్రత్తగా ఉండమన్నాడు. అట్లాంటి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు పెద్ద హాస్పిటల్
అయినా కానీ దేవుడు రిపోర్ట్లో స్వస్థత ఇచ్చినాడని దేవుడు మాట్లాడినాడు. యేసయ్య ఈ చిన్న సాక్ష్యం దేవుడు యేసయ్య కారణమే చేసింది ఈ అమ్మాయికి గొప్ప కారణం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించింది కాక.